తర్వాత రోజువారీ జీవితంలో మన హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కావచ్చు. ఈ రెండిటితో సరిపోద్దండి ఇంకేమైనా తీసుకోవాల్సినవి ఉన్నాయా? లేదండి. అంత సింపుల్‌గా అది అవ్వదండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ఈజ్ దట్ నేను ఇమ్యూన్ కాదు. ఓకే. నేనేదో ప్యూర్ వెజిటేరియన్‌ని అసలేమి తినను. రోజుకి గంట సేపు నడుస్తాను. అందువల్ల నాకు హార్ట్ అటాక్ రాకూడదు అనేది హ్మ్. ఆ కాన్సెప్ట్ మానేయాలి ఫస్ట్. హ్మ్. అందరికీ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫస్ట్ అవగాహన పెంచుకోండి. హ్మ్. వా నా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నేను ఒక 1 అవరు నా మీద హెల్త్ మీద స్పెండ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు నా వెయిట్ ఫర్ మై హైట్ నేను వాచ్ చేయాలి. బిఎంఐ నేను వాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ రె ఈ బిఎంఐకి కనెక్టెడే ఎక్సర్సైజ్ ఫ్రమ్ డైట్ 2 ఏం తింటున్నాను? హ్మ్. కనీసం వీక్ డేస్, వీకెండ్ మనం చీట్ చేసినా వీక్ డేస్‌లో కెన్ ఐ కంట్రోల్ మై ఫుడ్. తర్వాత స్ట్రెస్. కరెంట్ కాన్సెప్ట్స్ వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ చెప్పేదేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, high BMI, stress. These are the 3 main reasons other than smoking, diabetes, hypertension, family history. More reasons for current heart disease burden అని చెప్పి చెప్తున్నారు. సో ఇవి ఎలాగా మనం మాడిఫై చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ చేతిలోనే మీకు ఆన్సర్ ఉంది. హ్మ్. వాడుకోండి హ్మ్. మెయిన్‌గా. అవగాహన పెంచుకొని దీని ద్వారా గెట్ ఇన్ఫార్మ్డ్ అండ్ మెజర్ వాట్ యు ఆర్ డూయింగ్ టు గెట్ టు యువర్ టార్గెట్. డాక్టర్ గారు టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా టెక్నిక్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు మార్పొస్తుంది. ఎలాగా ఏఐ వచ్చింది ఇప్పుడు చాలా వరకు మిగతా సో ఆర్&డి జరుగుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. ఎలాంటి మార్పులొచ్చినాయండి? ఒకవైపు డయాగ్నోస్టిక్స్‌లో చాలా తేడా వచ్చిందండి. ఇమేజింగ్‌లో ఇందాక నేను చెప్పినట్టుగానే సీటీ స్కాన్ చాలా ఇవాల్వ్ అయింది ఫర్ హార్ట్ డిసీజ్. నాట్ ఓన్లీ కొరోనరీ హార్ట్ డిసీజ్. ఇవాళ నేను చిన్నపిల్లలకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ చూడాలంటే హోల్స్, కనెక్షన్స్ బిట్వీన్ చేంబర్స్ అండ్ ద బ్లడ్ వెసల్స్ ఇట్లాంటివన్నీ చూడాలంటే సీటీ స్కాన్ ఈజ్ వెరీ యూస్‌ఫుల్. ఎకోకార్డియోగ్రామ్ మనం సింపుల్‌గా ఎకో చేస్తాము. అది చాలా అడ్వాన్స్ అయిపోయింది. కండరం ఎంత మూవ్‌మెంట్ ఉంది? హ్మ్. ఇది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేకపోతే లోపల కనెక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? వాల్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఏం చేస్తే నేను దీన్ని రిపేర్ చేయగలనా? ఓన్లీ రీప్లేస్ చేయాల్సొస్తదా? ఇంత దూరం వెళ్ళిపోయింది. అదేవిధంగా ట్రీట్మెంట్‌లో చాలా అడ్వాన్స్ వచ్చినాయి. ఇవాళ మనకి వెస్ట్‌లకి మనకి గ్యాప్ లేదండి. ఈవెన్ హైదరాబాద్‌లో గూడా హ్మ్. మనకి మెషినరీ గానీ, యాక్సెస్ టు మెడిసిన్ గానీ మచ్ ఫాస్టర్ దాన్ వెస్ట్. వాళ్ళకి వెయిట్ లిస్ట్ ఉంది. హ్మ్. ఈవెన్ ఎంఆర్ఐ చేయాలన్నా, పెట్ స్కాన్ చేయాలన్నా వెయిట్ లిస్ట్ ఉంది. హ్మ్. సో, ఈ రెండిట్లో చాలా అడ్వాన్స్ వచ్చింది. ఓకే. పోను పోను ఇంకా వచ్చే అడ్వాన్స్‌లు ఏంటంటే, మెషినే మనకు చెప్తుంది ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈస్ బెస్ట్ ఫర్ అది పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు. హ్మ్. బట్ ఇగో ఈ ఎవిడెన్స్ నేను కొరిలేట్ చేశాను. ఒక 100 పబ్లిష్డ్ లిటరేచర్ నేను తీసుకున్నాను. దీనిలో ఈ పర్టిక్యులర్ పేషెంట్ డీటెయిల్స్‌కి ఇది బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పడానికి కూడా అడ్వాన్స్ వచ్చేస్తది. అంటే డెఫినెట్‌గా. దాన్ని జడ్జ్ చేసుకోవచ్చండి మనం? చేసుకోవచ్చు. డెఫినెట్‌గా చేసుకోవచ్చు. దీనిలో డౌన్ సైడ్ ఏంటంటే ప్రజలు అది వాడేసి గూగుల్ డాక్టర్స్ అంటారు కదా! హ్మ్. అవును. ఆ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చెక్ చేస్తే మనకొక అవగాహన వస్తది. సరైన బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఆ మెషిన్‌ని సరిగ్గా వాడుకోదలిస్తే దానికి వీ కెన్ డూ రైట్ థింగ్స్ ఫర్ ద పేషెంట్స్. ఇంకోటి ఇప్పుడు మేము ఎక్స్‌పెరిమెంట్ కూడా చేస్తున్నాం. ఒక వర్చువల్ రియాలిటీ అని వస్తుంది. హ్మ్. ఆ పేషెంట్ ఎకో, సీటీ స్కాన్ అవన్నీ గనుక దానిలో లోడ్ చేస్తే ఇప్పుడు పీడియాట్రిక్స్‌లో చేస్తుందది. మనం వీ కెన్ పుట్ ద గాగల్స్. వీ కెన్ వాక్ త్రూ ద హార్ట్. ఓకేనండి. ఆ ఇమేజెస్ అంత ఇదిగా ఉండి హ్మ్. అండ్ దెన్ ఏ ఏ ఏ యాక్సెస్ తోటి లీస్ట్ ప్రాబ్లమ్‌తో మనం ఆపరేషన్ చేయొచ్చని కూడా డిజైన్ చేయొచ్చు. హుహు. సో, దిస్ ఈజ్ నాట్ టూ ఫార్. ఇంకా 5, 10 ఇయర్స్‌లో వచ్చేస్తది. హ్మ్. సో, దీనివల్ల రిస్క్ బాగా తగ్గిపోతది. ఓకే. ముందుగానే క్లియర్‌గా సర్ప్రైజ్ లేకుండా వాట్ ఈస్ ఇట్ దట్ వి ఆర్ గోయింగ్ టు అచీవ్ ఫర్ దిస్ పేషెంట్ అని కూడా మనం ముందు నుంచే మనం ఎస్టిమేట్ చేసుకొని చేయొచ్చు. చాలా మార్పులొచ్చేస్తున్నాయి. వేరబుల్ డివైసెస్ వస్తాయి. అంటే మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ ఉన్నోళ్ళకి ఇక్కడ అవును. మానిటరింగ్ చేస్తున్నారు కదా! మానిటరింగ్ చేస్తున్నాం. అటువంటిది హార్ట్‌కి కూడా హార్ట్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేసే డివైసెస్ కూడా వచ్చేస్తాయి.
హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఈ మాట చాలా తక్కువగా వింటుంటామండి. ఎందుకంటే ఆ రోజు గ్రీన్ కారిడార్ ఏర్పాటు అవును. చేయటం, అవును. హడావిడి, అవును. మీడియా ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్‌తో పోల్చితే హార్ట్‌కి సంబంధించి చాలా తక్కువగా వింటాం ఆ మాటని. ఒకటి హార్ట్ ఏంటంటే ఆహ్, ఆహ్, ఎవరో చనిపోతే గాని మనకు హార్ట్ రాదు. లివర్, హార్ట్ ఈ 2 లివర్ అంటే లైవ్ డోనర్ కూడా ఉంటారనుకోండి. కిడ్నీస్ కూడా లైవ్ డోనర్స్ ఉంటారు. బట్ హార్ట్ మాత్రం ఎవరైనా చనిపోతేనో లేదా బ్రెయిన్ డ్యామేజ్ అయితేనే జరుగుతుంది మనకది. 2 దానికి స్పెసిఫిక్ టైమ్‌లో ఇంత టైమ్‌లోనే మనం అది ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. వితిన్ 1 అవరో, 2 అవర్సో, 3 అవర్సో ఇప్పుడు ఫ్లూయిడ్స్ ప్రొటెక్టింగ్ ఫ్లూయిడ్స్ వచ్చినందువల్ల 2, 3 అవర్స్‌లో చేయాల్సొస్తుంది. ఒకటి. 2 3 హార్ట్ అనగానే ఫస్ట్ అయ్యో! ఈ హార్ట్ తీసేస్తారని కొంత భయం ఉంది ప్రజల్లో. లివర్ ఉంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు తీసేసినా గానీ పక్కన ఆల్రెడీ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు దానివల్ల. కిడ్నీకైతే డయాలిసిస్ చేసుకోవాలి. అవును. హార్ట్‌కి ఇప్పుడు కొత్తగా ఎల్‌వాడ్స్ అని వచ్చున్నాయి. అది అంతకుముందు కూడా వాట్స్ కాల్డ్ బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ అని ముందు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ నుంచి బయటికి ఎళ్ళలేని వాళ్ళకి లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ అని పెట్టి బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ అని పెట్టేవాళ్ళు. కరెంట్‌లీ ఇంప్లాంటబుల్ డివైసెస్ వచ్చేసినాయి ఒక పర్మనెంట్‌గా. 5 ఇయర్స్‌కి ఒక 10 ఇయర్స్ ఫాలో అప్ కూడా ఉంది. అవి 65, 70 ఇయర్స్ వాళ్ళకి పెడతారనమాట. ఏది ట్రాన్స్‌ప్లాంట్‌లో చేయలేని వాళ్ళకి. వాటి వల్ల ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ తీసుకోవాలి. వాటికి ఉండే ప్రాబ్లమ్స్ వాటికి ఉంటాయి. బట్ వి నౌ హ్యావ్ ఎ మీన్స్ టు ఎక్స్టెండ్ పీపుల్స్ లైఫ్. బట్ హార్ట్ యాజ్ ఎ హోల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ నంబర్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కంటే బాగా తక్కువ ఉంటాయి. డాక్టర్ హైదరాబాద్ నగరం ఒక మెడికల్ హబ్‌గా మనకు ప్రయాణం చేస్తుంది. ఇంకా ఎలాంటి మార్పులు జరగాల్సిన అవసరం ఉంది? కాంప్రహెన్సివ్ రీసెర్చ్ ఎక్కడ లేదండి. ఒక రెండు ఇప్పుడు ఈ సిటీలో తీసుకుంటే 2, 3 హాస్పిటల్సే రెగ్యులర్‌గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎల్‌వి ప్రసాద్. సంవత్సరానికి 200 పేపర్లు పబ్లిష్ చేస్తారు వాళ్ళు. మన దేశంలో ఏం జరుగుతుంది? మనం ఇచ్చే ట్రీట్మెంట్ మన ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇదంతా కూడా కొంత వెస్టర్న్ నుంచి మన నాలెడ్జ్ తీసుకొని చేస్తాం. అమెరికాలో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ చేస్తున్నాం. చాలా వాటిలో అది వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే హ్యూమన్ బాడీ హ్యాస్ లాట్ ఆఫ్ కామన్ సెన్స్. బట్ మనకుండే సోషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో, మనకుండే ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్‌లో కొత్త ఇన్నోవేషన్స్ ఏం తీసుకురావచ్చు? వాటి ద్వారా మన ప్రజల్లో ఈ స్టడీ జరిగితే వాళ్ళ ఫాలో అప్ 10 ఇయర్స్ జరిగితే ఎలా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు? ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారు? ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇంకా అంత దూరం రాలేదండి. పార్ట్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అసలు కాన్సెప్ట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఏది మన ఎడ్యుకేషన్ కరిక్యులంలో. రెండోది రీసెర్చ్ ఎక్కువగా జరిగే కంట్రీస్‌లో వాళ్ళ రీసెర్చ్ టైమ్ ఈజ్ ప్రొటెక్టెడ్, పెయిడ్. ఓకే. నేను పని చేస్తేనే నాకు సాలరీ వస్తదనే కాన్సెప్ట్ పోయి ఆ 1 డే, హాఫ్ ఎ డే రీసెర్చ్ చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ నాకు నువ్వు 2 పేపర్స్ పబ్లిష్ చేస్తేనే నీకు ఇంక్రిమెంట్సో లేకపోతే ఇంకోటో ఇన్సెంటివైజేషన్ వస్తుంది. అది వస్తే డెఫినెట్‌గా మనం ఏమి ఇంటెలిజెన్స్‌లో తక్కువ లేదు, హార్డ్ వర్క్‌లో తక్కువ లేదు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్ట్రక్చర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలగాలి. దెన్ థింగ్స్ విల్ బి లాట్ బెటర్. దట్ ఈస్ మై ఫండమెంటల్ డెఫిషియన్సీ ఇన్ అవర్ కంట్రీ. మిగతాది టెక్నికల్‌గా ఏదైనా మనం చేసేయచ్చు. పెద్ద గ్యాప్ అసలు లేదు. ఆల్మోస్ట్ గ్యాప్ పెద్ద లేదు. For more videos like this, subscribe Big TV channel.